ఇటీవల ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనాయుడు గారు కొలగాని రామయ్య సత్రం గురించి ప్రస్తావించడం జరిగింది. ఏంటంటే కొలగాని రామయ్య సత్రం తాలూకు 2 ఎకరాల 65 సెంట్ల భూమి మొత్తం కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఒక 5-6 కుటుంబాల పెత్తందారుల చేతులు మ్యాక్సిమం 60-70% భూమి వాళ్ళ ఆక్యుపేషన్లో ఉండిపోయింది. వాళ్ళందరినీ ఖచ్చితంగా ఖాళీ చేయించి కొలగాని రామయ్య ఏ ఆశయాలతో అయితే ఈ సత్రాన్ని స్థాపించాడో ఆశయాలకి అనుగుణంగా దేవాదాయ ధర్మశాఖ తరఫున పనిచేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అక్కడ నివసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాలకు ప్రత్యామ్నాయ ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోనే ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పిస్తామని, అక్కడ వ్యాపారం చేస్తున్న వారికి వాళ్ళు ఎంత స్థలంలో వ్యాపారం చేస్తున్నారో అంతే స్థలంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఒక రూములు ఒక కాంప్లెక్స్ నిర్మించి వాటిలో వ్యాపారం చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. దీన్ని ఈ సందర్భంగా నిన్న బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు అదే కొలగాని రామయ్య సత్రం తాలూకు అక్కడ పర్యటించడం జరిగింది. పర్యటిస్తూ అక్కడ పేదలకు నేను అండగా ఉంటానని, ఈ పేదలకు ఇక్కడ శాశ్వత పట్టాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని ప్రతిపాదన జరిగింది. కానీ ఇక్కడ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఉద్దేశాన్ని ప్రజలు ఒకసారి గమనించాలి. ఈ 2 ఎకరాల 60 సెంట్లలో సుమారు 2 ఎకరాలు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆయన బంధువుల కబ్జాలో ఉంది. అంటే ఒక అరెకరాల లోపు పేద బడుగు బలహీన వర్గాలు ఉంది. ఈ 2 ఎకరాలు ఆయన కబ్జా చేసే స్థలాన్ని కాపాడుకోవడానికి ఆయన బంధువులు కబ్జా చేసిన కొలగాని రామయ్య సత్రం తాలూకు ఈ ఆస్తులు కాపాడుకోవడానికి పేదలను అడ్డం పెట్టుకొని మీకు మేము అండగా ఉంటా ఉన్నారు. పేదలకు ఆయన అండగా ఉండేది, ఆయన అండగా నిలబడ్డాడు. పేదలను అడ్డం పెట్టుకొని పేదల ముసుగులో ఆయన ఆస్తులను కాపాడుకునే దానికి అతను సిద్ధపడి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే విధంగా ఇదే రాఘవేంద్ర రెడ్డి వెంకటేశ్వర టెంపుల్ కట్టాడు. ఆ టెంపుల్ కట్టే సమయంలో ఎంతమంది గిరిజనులు అక్కడ నివసిస్తున్న గిరిజనులు ఎంతమందిని ఇక్కడి నుంచి పంపారు. ఆయన పంపిస్తే ఒక న్యాయం. ఇప్పుడు రామనారాయణ గారు వీరందరికీ ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పిస్తామని చెప్తే అధర్మమా? ఇది ఎక్కడ ఇది రాఘవేంద్ర రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు మీ బంధువులు కొలగాని రామయ్య సత్రం తాలూకు ఆస్తులను ఖాళీ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఈ ఆస్తులన్నీ కొలగాని రామయ్య ఏ ఉద్దేశంతో ఈ గ్రామానికి సంబంధించిన అన్ని అవసరాలకు ఉపయోగపడాలని చెప్పి ఆయన ఏ ఉద్దేశం చేశాడో అదేవిధంగా మీరు వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బంధువులు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి కొలగాని రామయ్య సత్రం తాలూకు దీన్ని ఖాళీ చేసి దేవాదాయ ధర్మశాఖ అప్పగిస్తే మొత్తం టోటల్ గ్రామానికి ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిదిద్దే బాధ్యతని ఆనం రామనాయుడు గారు తీసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా మీరు దొంగ మాటలు ఈ మోసపు మాటలు మానేసి కొలగాని రామయ్య సత్రం తాలూకు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలు నెరవేర్చడానికి మీ వంతు కూడా మీరు సహకారం చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.